మంచి ముత్యాలు ఇవన్నీ. ఎక్కడ ముత్యాలు ఇవి? ఇవన్నీ మంచి ముత్యాలు. 87వ ఏట స్మిత్ విగ్గిల్స్వర్త్ బాధపడుతున్నాడు. ప్రభువా, నా నడుమంతా పోటు వచ్చేస్తుంది, భయంకరమైన బాధ వచ్చేస్తుంది ప్రభువా అని చెప్పి స్టేజ్ మీద ఉండగానే బాధపడుతూ ఉంటుంటే నొప్పికి తట్టుకోలేక మందిరంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాడు ఒక చోట. ఆ మందిరం వెనక్కి గోడ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తల పట్టుకొని గోడ కాంచుకొని ఘోరంగా ఏడుస్తున్నాడు. పాస్టర్ గారు ఏమైపోయారు? వాక్యం చెప్పడానికి వచ్చారు కదా, ఆయన ఏంటి ఎక్కడున్నారని చెప్పి అందరూ వెతుక్కుంటున్నారు. అందులో ఎవరో ఒక ఆమె చూసింది ఆయన గోడనెక్కి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నట్టు. తైలం డబ్బాలు పట్టుకొస్తారు కదా మనోళ్ళు, తైలం సీసాలు తీసుకొస్తారు కదా, ఆ తైలం డబ్బా ఒకటి తీసుకుని అక్కడికి వెళ్ళింది ఆయన దగ్గరికి. ఎందుకు? తైలం ఇచ్చి ప్రార్థన చేయించుకుందామని. ఆయన ఏం చేసుకుంటున్నాడు? ఆయన నడుమంతా భయంకరమైన బాధ వచ్చేస్తుంది, నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, బాధ వచ్చేస్తుందని దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన బాధలో ఆయన ఉన్నాడు. ఈవెంటి తైలం ప్రార్థన చేయించుకుని తెచ్చుకుందామని చెప్పి ఒక చిన్న డబ్బా తీసుకెళ్ళింది. ఆయన ముఖం ఎలా కూడా తెలిసిన, మనం తినే బఠానీలు ఉన్నాయి కదా, ఆ బఠానీలు ఈ ముఖం మీద గోతులు ఉంటాయి. ఆయనకి ఒక గోతిలో ఒక బఠానీ పెడితే పూడిపోద్ది, అంతంత గోతులు ఉంటాయి. ఆయన ముఖం వికృత రూపంలో ఉంటుంది, చూస్తే భయంకరంగా కనబడతాడు మనిషి, ముఖరూపం బాగోదు. అలాంటిది ఆ బాధలో ఉండి ఆ కన్నీళ్లతో ఉండి బాధతోటి ఆమె ఆ తైలం మీద ఇస్తే ఇలాగే ఉన్నాడు. ఇలా తీసుకుని ఇలా చూశాడు. ఆవిడ ఆయన ముఖం చూసి జడుసుకుని పారిపోయింది. అమ్మో ఏంటి ఈయన ఇలాగున్నాడు, ఈ రకంగా చూస్తున్నాడు ఈయన అని చెప్పి జడిసి పారిపోయింది. సరే అని చెప్పి ఆ తైలం డబ్బా తీసుకుని ప్రార్థన చేసి ఆమెకి ఉంట మానేసి ఆ తైలం నెత్తి మీద ఆయనే పోసేసుకున్నాడు. ఎందుకని ఆయన బాధ అంత భయంకరంగా వేధిస్తూ ఉంది. అప్పుడు పాస్కొచ్చింది, తైలం పోసుకోగానే పాస్కొచ్చింది. వెళ్ళి పాస్ పోస్తే ఆయన వయసు ఎంత అన్నాను? 87. ఆయన యూరిన్ వెళ్తున్నప్పుడు 87 రాళ్ళు వచ్చాయి. 87 రాళ్ళు వచ్చాయి. అవన్నీ పట్టి జాగ్రత్త పెట్టి మ్యూజియంకి ఇచ్చి మ్యూజియంలో పెట్టారు, ఇప్పటికీ ఉన్నాయి. స్మిత్ విగ్గిల్స్వర్త్ గారి యొక్క కిడ్నీల్లో ఉన్న రాళ్ళు 87 రాళ్ళు వచ్చాయి బయటికి. ఈనాటికి ఉన్న రాళ్ళు పోలేదో. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యం. నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటాను ప్రభు దగ్గర, ప్రభువా నేను వాక్యం చెబుతూ ఉండగానే రాలిపోవాలి నాయన, అక్కడే స్టేజ్ మీద నేను కుప్పకూలిపోవాలి, ప్రాణం వదిలేయాలి, అంతే తప్ప నేను ఎక్కడికో వెళ్ళి ఏదో జబ్బును పడో ఇంకోటి ఏమీ కాదు. నాకు ఇదే కోరిక. నాకు ఆస్తి అంతస్తులు ఏమి కోరుకోవట్లేదు నేను, నాకైతే ఏమీ వద్దు. కాకపోతే నా మరణం మాత్రం ఎలాంటిది రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉంటాను. స్మిత్ విగ్గిల్స్వర్త్ గారు ఆ పుస్తకం చదివినప్పుడు తీర్మానం అయ్యాను నేను. ఆయన వాక్యం చెప్తున్నాడు. 87వ ఏట కిడ్నీలు రాళ్ళు ఎప్పుడే వెళ్ళిపోయినాయి. తర్వాత కొన్నాళ్ళకి 87 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఆ టైంలో స్టేజ్ మీద వాక్యం చెప్తూ అనుకోని రీతిగా అలా కుప్పకూలిపోయాడు. అంతే, గమగమొచ్చి సేవకులు ఆదుకున్నారు, కానీ ప్రాణం పోయింది. లేడు. ఆఖరి శ్వాస వరకు, ఆఖరి క్షణం వరకు ప్రభు కొరకు పోరాడిన వ్యక్తి, తన ఎడల యథార్థత కలిగిన వారిని బలపరచుట కొరకు యెహోవా కనుదృష్టి లోకమందు మొత్తము సంచారం చేస్తూ ఉన్నది. సంచారం చేస్తూనే ఉంది దేవుని కన్ను. ఎవరెవరు దేవుని రాజ్యం కొరకు, ఎవరెవరు దేవుని కొరకు, ఎవరెవరు సహోదరుల కొరకు, ఎవరెవరు ప్రక్కవారి కొరకు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తారో, పోరాడతారో, యథార్థముగా ప్రవర్తిస్తారో వారిని బలపరచాలని చెప్పి దేవుని కన్ను చూస్తూ ఉందట. నీ ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని కన్ను నిన్ను, నీ జీవితాన్ని బలపరుచుద్ది. నీ ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉంచుతాడు, నడుపుతాడు. నా బిడ్డలు ఎలాగా, నా కుటుంబం ఎలాగా, నేను దేవునితో ఉన్నాను, నా బిడ్డలు లేరే అని నువ్వు బాధపడవద్దు. నీకు ఆశ అంటూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు తన సన్నిధిలో ఉంచుతాడు గ్యారంటీగా. నీతిమంతుల పిల్లలు తన తదనంతరము ఆశీర్వదించబడతారు. వాక్యం ఊరికనే పోదు. వాక్యం బోధిస్తూ ఉంది. మంచి ముత్యాలను కొనాలని వెతకడానికి వెళ్ళి తన ఆస్తిని అంతటిని అమ్మి ఆ ముత్యాన్ని కొన్నాడట.